ఈరోజు నేను ముల్లంగి కూర చేద్దామనుకుంటున్నా. రాడిష్ కర్రీ అనమాట. ఈ కర్రీ చాలా మంచిది మన బాడీకి. డైజెషన్ ఇంప్రూవ్ చేస్తది అండ్ లివర్ డీటాక్సిఫైయింగ్ ఎఫెక్ట్ ఎక్కువుంటుంది. అండ్ హార్ట్‌కి కూడా బీపీని చాలా కంట్రోల్ చేస్తది. అండ్ బోన్స్‌కి స్ట్రెంత్ కూడా ఇస్తది. అండ్ లో క్యాలరీస్ అండ్ హై ఫైబర్ ఉంటుందనమాట. సో, ఈ కూర మనం చేసుకొని తినటం వల్ల చాలా ఉంటామనమాట. సో, ఇది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు. ఈ కూర ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ముల్లంగిని కట్ చేసుకోవాలి. నీట్‌గా కడిగేసి వాటర్‌లో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలా. ఇలా మంచిగా నీట్‌గా కట్ చేసుకొని ఆనియన్, 2 పచ్చిమిరకాయలు. ఓకే. సో, వాటిని గూడా కట్ చేసుకొని నీట్‌గా ఆనియన్స్ కూడా వేసుకోవాలా. టేస్ట్ బావుంటుంది కర్రీలో. సో, ఆనియన్స్ కూడా కట్ చేసుకొని వేసుకున్నాక ఆయిల్‌లో ఫ్రైలాగా చేసుకోవాలి. ఆయిల్ అంటే 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ ఆర్ 3 స్పూన్స్ మీకు తగినంత వేసుకొని చక్కగా కొత్తిమీర కూడా కట్ చేసి పెట్టుకోవాలా. అంటే టేస్ట్ కోసం అనమాట. బావుంటుంది. జస్ట్ మీరట్లా మగ్గనిస్తే కర్రీ చాలా బావుంటుంది తినటానికి కూడా. బట్ హెల్త్‌కి కూడా చాలా మంచిదనమాట ఈ కర్రీ తినటం వల్ల. సో, పిల్లలకు కూడా పెట్టొచ్చిది. మంచి ఇమ్యూనిటీ పవర్ కూడా మంచిగా బూస్ట్ అవుతుంది. గ్రోత్ కూడా బావుంటుంది. కాల్షియం అలా ఉంటది కాబట్టి బోన్స్‌కి స్ట్రెంత్ ఇస్తుంది. సో, ఇలా కరివేపాకు వేసుకొని పోపేసుకొని తర్వాత ముల్లంగి ముక్కలు మనం కట్ చేసుకున్న ముక్కలు, కొంచెం చిన్నుల్లిపాయ, వెల్లుల్లి కూడా వేసుకుంటే ఇంకా బావుంటుంది. టేస్ట్ వస్తుంది కర్రీకి. సో, ఇట్లా పచ్చిమిరపకాయలు, ఆనియన్స్ వేసుకొని మీరు స్టవ్ మీద కాసేపు అట్లా ఆనియన్స్ ఉడికించేయండి. ఉడికించిన తర్వాత ముల్లంగి ముక్కలు కూడా వేసుకోండి ఇంకా. వేసుకొని ఒక అరగంట, ఒక హాఫ్ ఎన్ అవర్ ఆర్ 20 మినిట్స్ మీరట్లా స్టవ్ మీద పెట్టేసుకొని మగ్గనియ్యండి. కొంచెం వాటర్ పోసుకోండి. ఉడుకుతది కొంచెం మంచిగా మెత్తగా అయ్యేంత వరకు ముక్క మెత్తగా అయిపోతదనమాట కొంచెం. అప్పుడు మామూలుగా తీసి కారము, పసుపు, ఇంకా వచ్చేసి సాల్ట్, ఒక స్పూన్ సాల్ట్ సరిపోతుంది. అంత ఎక్కువ అవసరం ఉండదు. సాల్ట్ తగినంత మీ రుచికి తగ్గట్టు సాల్ట్ అండ్ వాటర్ పోసుకొని అట్లా ఉడకబెట్టేసుకొని మూత పెట్టేసి ఉడకబెట్టేసుకోండి.